సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం అనన్యగతికానాంచ ప్రభుర్భక్తైకవత్సలః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి మరి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క కైంకర్యం ఎంత గొప్పది అంటే సకల ఇతిహాస పురాణములన్నీ కూడా పరికించి చూస్తే మనకే అర్థమవుతుంది. ప్రహ్లాదో బలిరంబరీష నృపతిర్వ్యాసో వశిష్ఠశుక అంటూ మరి వారందరి యొక్క జీవితాలన్నీ కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎవరో వద్దు, ఒక ప్రహ్లాదుడు గురించి తెలుసుకుంటే చాలు. భగవద్భక్తి, భగవత్ శరణాగతి ఎంతగా మన జీవితంలో రక్షణ మనకు కలిగిస్తుందో ఆ ఒక్క విషయంలో మనకు అర్థమైపోతుంది. అందుకే ఎంతో గొప్పగా శని భగవానుడు కూడా ప్రహ్లాద వరదుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారి గురించి ఇలా ఒక వర్ణన చేశాట. ఏమంటున్నారు? సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం. భక్తియుక్తానాం అత్యంత సులభ కహ అస్మిన్ లోకే అని ప్రశ్న వేశారు. అంటే భక్తి కలిగినటువంటి వారికి అత్యంత సులభుడు ఎవరున్నారు ఈ లోకంలో అంటే మరెవ్వరో కాదండి, శ్రీ మహావిష్ణువే. సులభో భక్తియుక్తానాం దుర్దర్శ దుష్టచేతసాం. ఎంత సులభుడో అంత దుర్దర్శుడు కూడాను. నీలో భక్తి ఉన్నదా నీకు సులభంగా అనుగ్రహించేస్తాడు. మరి దుర్మార్గపు మార్గంలో వెడుతూ ఉన్నటువంటి వారు ఎంతగా పరితపించిపోయినా కూడా వారికి దర్శనం కలగదు, వారికి ఈయన తత్వం అర్థం కాదు. దుర్దర్శ అన్నారు. సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం అనన్యగతికానాంచ ప్రభు భక్తైకవత్సలః. అనన్యగతికానాంచ వేరొక అన్యమైనటువంటి గతి లేక కేవలము గోవిందుడు మాత్రమే నా జీవితంలో నాకు ఉత్తమమైనటువంటి గతి అని పరమైకాంతిత్వ బుద్ధితో కనుక ఎవరైతే అనన్యగతికులై వచ్చి గోవిందుని ఆశ్రయిస్తారు అటువంటి వారికి అనన్యగతికానాంచ ప్రభు భక్తైకవత్సలః. భక్తైకవత్సలుడై ఈ ఆనంద నిలయంలో కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ గోవిందుడు కన్నా కూడా గొప్ప ప్రభువు మరెవరూ కూడా లేదు అని వర్ణన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా చాలా విశేషమైనటువంటి ఈ వైశాఖ మాసంలో సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం అనన్యగతికానాంచ ప్రభు భక్తైకవత్సలః అంటూ ఆ భక్తైకవత్సలుడైనటువంటి ఆ గోవిందుడికి శరణాగతి చేద్దాం. శని భగవానుడు ఈ స్తోత్రాన్ని గోవిందుడి గురించి వర్ణన చేశాట. అందుకే శని భగవానుడి యొక్క అష్టోత్తరంలో కూడా ఒక మాట చెప్తారు. శ్రీ వెంకటేశార్చన నందినే నమః అని చెప్పి వెంకటేశ్వరుడికి ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వారు చేసేటువంటి వెంకటేశ్వరుడి యొక్క ఆరాధనను చూసి తాను సంతృప్తి చెందుతూ ఉంటాట. మరి అటువంటి ఆ భగవంతుడు గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.